నిన్న ఈవినింగ్ నేను కీమా బిర్యానీ చేసి వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో చూసి మీరు బిర్యానీతో పాటు పక్కన ఒక కర్రీ పెట్టుకున్నారు కదా చికెను, అది ఎలా చేశారో చూపించరని చెప్పేసి అడిగారు. అండ్ నేను ప్రాసెస్ అయితే ఇక్కడ చూపించేసాను చూసేసండి. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్లో కరివేపాకు వేసేసుకొని, మేమైతే చికెన్లో ఆవాలు వేస్తాం, బట్ ఈరోజు నేను వేయలేదు, మీరు అందరూ చెప్తున్నారనేసి. ఇంకా మసాలా అయితే వేసేసానండి. మసాలాకు వచ్చేసరికి అల్లం వెల్లుల్లి, ఆనియన్, టొమాటో, కొత్తిమీర, పట్టా లవంగాలు, ఇంకా మిరియాలు ఇవైతే వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని అదైతే ఆయిల్లోకి వేసేసి బాగా ఆయిల్ పైకి తెలిదాకా ఫ్రై చేసుకొని చికెన్ అయితే వేసేసుకొని అందులోకి కొంచెం రాళ్ళుప్పు అలాగే చిటికెడంత పసుపు కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఆ ఆవిరికే చికెన్ అయితే మనకి ఒక 30% కుక్ అయిపోతుంది. అలా చేయడం వల్ల పచ్చి వాసన పోతుంది, నీసు వాసన లేకుండా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడగానే ఇట్లా వాటర్ అంతా అందులోనే వచ్చి మంచిగా అయితే ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడైతే ధనియాల పొడి ఒక స్పూను, కారం ఒక స్పూన్ అయితే వేసుకొని కొంచెం కర్రీ చేసుకునే వాళ్ళు, లేదు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకున్నప్పుడు 2 స్పూన్ల ధనియాల పొడి, 1.5 స్పూన్ కారం అయితే వేసుకోండి. కారం ఎక్కువ తింటారో తక్కువ తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇంకా 3 విజిల్స్ పెట్టుకొని అయితే ఉడికించుకున్నాను. ఫుల్ వీడియో టైటిల్ కింద లింక్ ఇస్తాను, చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.